అనన్య రోహిత్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? నేను నీ భార్యగా సరైన గౌరవం పొందాలి. నీ భార్యగా నాకు ఈ ఇంట్లో హక్కు గౌరవం కావాలి. నీ భార్యగా నేను తగినంత గౌరవం ఈ ఇంట్లో పొందాలి. ఫ్యామిలీ ఫోటో ప్రోగ్రాం పెట్టారు కదా, ఆ ఫోటోలో నేను కూడా భార్యలా నీ పక్కన నిలబడాలి. ఫ్యామిలీ ఫోటోలో నాకు హక్కు ఉండాలి, అధికారం ఉండాలి, స్థానం ఉండాలి. లేదంటే మీ అమ్మని ఇంకా ఇంకా మెంటల్గా టార్చర్ చేసి నట్టింట్లో విషం తాగేలా చేస్తా అని అనన్య రోహిత్ని బెదిరిస్తుండగా ఏయ్ అని అంటూ అనన్యని కొట్టడానికి రోహిత్ చెయ్యెత్తుతాడు. నువ్వు ఏది చేసినా లాభం లేదు, నేను చెప్పిన పని జరిగేలా చూడు అంటూ బ్లాక్మెయిల్ చేసి అనన్య వెళ్ళిపోతుంది. ఇక ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక మందు తాగడానికి ఇంట్లోనే సెటప్ చేసుకుంటాడు రోహిత్. ఇక మందు తాగుతున్న రోహిత్ దగ్గరికి శరణ్య వస్తుంది. శరణ్యని చూస్తూ కాస్త తడబడతాడు రోహిత్. ఆగిపోయారేం బావగారు, తాగండి అని అంటూ ఉంటుంది రోహిత్ని శరణ్య. అది కాదు శరణ్య, మనసు కాస్త బాగాలేదు అందుకే అని అంటుండగా రోహిత్ చేతిలో నుండి మందు గ్లాస్ని లాక్కొని అక్కడ టేబుల్ పై పెట్టి, మనసు బాగాలేకపోతే మందు తాగితే పరిష్కారం అయిపోతుందా బావగారు? అయినా మీ మనసు బాగాలేనంత సిచ్యువేషన్స్ ఏమొచ్చాయి అని శరణ్య రోహిత్ని నిలదీస్తూ ఉండగా పక్క నుండి డోర్ దగ్గర నిలబడి ఈ మాటలన్నీ ప్రీతి వింటూ ఉంటుంది. అమ్మ బ్లాక్మెయిల్ చేస్తుంది, ఆ రాక్షసి నీకు భార్య కదా అని అంటూ అనన్యతో ఇష్టం లేని జీవితాన్ని మళ్ళీ కొనసాగించమని అమ్మ నన్ను ఫోర్స్ చేస్తుంది అనగానే రోహిత్ మాటలకి ప్రీతి షాక్ అవుతుంది. తను నీ భార్య, ఈ ఇంటి కోడలే, తనకి కూడా సమాన న్యాయం చేయమని అమ్మ ఫోర్స్ చేస్తుంది అని రోహిత్ మళ్ళీ చెప్పగానే మళ్ళీ షాక్ అవుతుంది ప్రీతి. ఆ మాటలన్నీ విన్న ప్రీతి కళ్ళు తిరిగినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది. రోహిత్ మాటలకి శరణ్య కూడా షాక్ అవుతుంది. ఇక నిజం తెలుసుకున్న ప్రీతి ఏం చేస్తుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.